PS369 టీవీ న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా పాములపాడు మండలం మిట్టకందాల గ్రామంలో వ్యవసాయం చేసుకోమని పట్టాలు ఇస్తే అక్రమంగా మట్టి అమ్మిన వైనం. చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు. అక్రమంగా మట్టిని అమ్ముకుంటున్న ఆ భూమి పట్టాలను రద్దు చేయాలని బీఎస్పీ పార్టీ స్వాములు డిమాండ్. నంద్యాల జిల్లా పాములపాడు మండలం మిట్టకందాల గ్రామ పొలిమేరలో ఉన్నటువంటి సర్వే నంబర్ 487లో అప్పటి ప్రభుత్వం భూములను పట్టాలు మంజూరు చేసింది. అయితే ఆ భూములను కొంతమంది దళారులు పేదలకు ఎరవేసి తక్కువ డబ్బులకు కొని ఎక్కువగా ఎర్రమట్టిని అమ్ముకోవడం జరిగింది. అయితే ఈ 487 సర్వే నంబర్లో మొత్తం ఎర్రమట్టిని అక్రమంగా తరలించి వ్యవసాయానికి యోగ్యం కాకుండా దాదాపుగా గజ్జిసట్టు బండరాయి తేలేంత వరకు ఈ మట్టి తోలుకోవడం వల్ల వ్యవసాయానికి పనికి రాదని చెప్పేసి ఎన్నో ఏళ్ళ నుంచి ఈ భూములను విడిచిపెట్టే సందర్భాలు. అయితే మళ్ళీ ఇప్పుడు కొంతమంది దళారులు ఈ భూముల మీద కన్నేసి ఈ భూములను సదును పేరుతో ఉన్న మట్టిని కూడా కొల్లగొట్టుకునే పరిస్థితి దాదాపు ఈరోజు నిన్న మొన్న 3 రోజుల నుంచి యథాచ్ఛగా ఎర్రమట్టిని తరలించడం జరుగుతూ ఉంది. సదును పేరు చెప్పి సదును చేస్తున్నామని చెప్పేసి, కానీ వ్యవసాయానికి పనికిరాని ఈ భూమిని సదును చేసిన దండగే అని చెప్పేసి మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. మేము ఇంకోటి కూడా ఈ మిట్టకందాల గ్రామ ప్రజల అభిష్టము ఏమంటే, ఈ 487 సర్వే నంబరు పక్కల ఎప్పుడో పురాతన నాటి ఎర్రకుంట అనే ఒక కుంట ఉంది. దాని పక్కనే ప్రభుత్వం నిర్మించినటువంటి చెక్ డ్యామ్ ఉంది. అంటే దాదాపుగా 30 ఎకరాల భూమిలో ఈరోజు ఏదో వర్షాలు పడితే ఇక్కడనే భారీగా నీళ్లు నిలువయ్యి గ్రామంలో ఉన్నటువంటి బోరు బావులకు భూగర్భ జలాలు పెరిగి త్రాగునీరుకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి గ్రామ ప్రజల అభిష్టం. మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ 30 ఎకరాల భూమిలో ఏదైనా డంపింగ్ చేసి నీళ్లు నిల్వ చేయగలిగితే గ్రామంలో పుష్కలంగా బోరుబావులకు నీళ్లు ఉంటాయని చెప్పేసి మేము తెలియజేస్తూ, ఈ అక్రమ మట్టిపై సదును చేస్తున్నారని చెప్పేసి వ్యవసాయానికి యోగ్యం రాదు, ఆల్రెడీ మట్టి నమ్ముకున్నారు కాబట్టి ఈ భూములను రిజ్యూమ్ చేసుకొని ప్రభుత్వము ఇక్కడ ఒక పెద్ద డంపింగ్ చేసి ఒక చెరువులాగా నిర్మించాలని గ్రామ ప్రజలు ప్లస్ బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము ఎన్నోసార్లు ఎంఆర్ఓ గారికి విన్నవించడం జరిగింది. విఆర్ఓ గారు కూడా విన్నవించిన ఇంతవరకు ఈ భూమిపై విచారణ కూడా చేపట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి అధికారులు ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఒకటే, ఈ భూమిలో వ్యవసాయానికి యోగ్యం కాదు కాబట్టి వ్యవసాయానికి యోగ్యం కాని ఈ భూములను ప్రభుత్వం రిజ్యూమ్ చేసుకొని చెక్ డ్యామ్ను అదే మాదిరిగా ఎర్రకుంటను కలిపి ఈ 20-30 ఎకరాల భూమిలో నీరు నిల్వ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు స్వాములు, బహుజన సమాజ్ పార్టీ నందికొట్కూరు అసెంబ్లీ ఇన్ఛార్జి.